వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ న్యూస్ 10 మందికి పాస్ అవుతుంది. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు నేను 2 అప్డేట్స్ తీసుకున్నానండి. మొదట వచ్చేసి టిట్కో ఇల్లు 20న పంపిణీ చేస్తామంటున్నారు. అది ఎంతవరకు నిజం? మన సెకండ్ టాపిక్ వచ్చేసి అమ్మఒడి ఫస్ట్ విడత రాని వారికి మరో అవకాశం అంటూ ఒక కథనం వచ్చిందండి. ఈ 2 టాపిక్స్కి సంబంధించి వివరాల్లోకి వెళ్దాం. వెళ్ళే ముందు రిక్వెస్ట్ అండి, ప్రతి వీడియోలో రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నానండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన 4వే న్యూస్ ఛానల్లో చూపించే వీడియోస్ అన్నీ మన పత్రికల్లో వచ్చే కథనాలను మీకు వీడియో రూపంలో క్లియర్గా చూపిస్తున్నాను. సో ఏది కల్పించి చెప్పడం, చూపించడం అయితే ఉండదండి. అంతా జెన్యూన్గా చూపిస్తున్నాము. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టిట్కో ఇల్లు 20న పంపిణీ చేస్తామంటున్నారు కదండి. అది ఎంతవరకు నిజమో ఆర్టికల్లోకి వెళ్ళి చూద్దాం. 20న ఇళ్ల పంపిణీ చేస్తాం. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం పూర్తి చేసుకున్న అపార్ట్మెంట్ల తరహా ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల్లో లబ్ధిదారులకు కేటాయించకపోతే తాము ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హరినాథ్ రెడ్డి పేర్కొన్నారు. పుత్తూరు మున్సిపాలిటీలో 58 కోట్లతో నిర్మించిన ఏపీ టిట్కో గృహాలను మంగళవారం ఆయన సందర్శించారు. మీరు 20న ఇళ్ల స్థలాలు పంచుతామని చెప్పడం చాలా ఆనందకరమైన విషయం. కానీ ప్రతి పేదవాడికి అనగా లబ్ధిదారులకు ఒక అనుమానం అయితే ఉంది. అదేంటంటే 70%, 80% టిట్కో ఇల్లు దాదాపుగా పూర్తయినాయని మీరే చెప్తున్నారు. అయితే టిట్కో ఇళ్ల పనులు సగమే పూర్తయ్యాయి. అలా అయితే ఈ సగం పూర్తయిన ఇళ్లలో ఎలా ఉండగలుగుతారు? గవర్నమెంట్ అంగీకారం లేకుండా మీరు ఇస్తున్న ఇల్లు ఆక్రమణలు అవుతాయి, కానీ పేదలకు స్థిరాస్తులుగా ఉంటాయా? అసలు వాస్తవాలు ఏంటో మీకు తెలుసు. కానీ పేదల ఆశలను ఇప్పట్లో నెరవేరలేవని మీకు తెలుసు. కానీ మీ రాజకీయ లబ్ధి కోసమే పేదల ఆశలను ఆసరాగా తీసుకొని రాజకీయం చేస్తున్నారా అని చాలామంది ఇళ్ల లబ్ధిదారులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అమ్మఒడి పథకానికి సంబంధించి ఒక ఆర్టికల్ వచ్చిందండి, చూద్దాము. అమ్మఒడికి ఆధారాలు సమర్పించాలి. అమ్మఒడి పథకానికి అర్హులైన విద్యార్థులకు 15,000 బ్యాంకు ఖాతాలో జమ కాని పక్షంలో తల్లి, తండ్రి తమ విజ్ఞాపనలకు తగిన ఆధారాలతో నోడల్ అధికారి శివప్రకాష్ రెడ్డికి సంప్రదించాలని జిల్లా విద్యాధికారి ఎం సాయిరాం ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు చరవాణిని ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు ఇక్కడ నెంబర్ ఉంది. అమ్మఒడికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. గతంలో ఎవరికైతే అమ్మఒడి పథకం రాని లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి మరో అవకాశం కల్పిస్తున్నారు. అప్లై చేసే ఫామ్ ఎలా ఉంటుందో దీనికి సంబంధించి మీకు అప్లికేషన్ ఫామ్ స్క్రీన్ పైన చూపిస్తున్నాను. ఇలాంటి ఫామ్ మన వాలంటీర్ని కానీ మన సచివాలయాల్లో కానీ సంప్రదించండి. సంబంధిత డాక్యుమెంట్స్ ఏంటో మీకు వివరంగా చూపిస్తాను. అమ్మఒడి పథకం దరఖాస్తు. అమ్మఒడి పథకం కింద 2019-20 విద్యా సంవత్సరానికి 15,000 జమ కాని మరో అవకాశం. అమౌంట్ జమ కాని వారు కింద కనపరిచిన వివరాలను పూర్తి చేస్తూ సంబంధిత సచివాలయాల్లో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్కు ఇవ్వవలసిందిగా తెలియజేయడమైంది. ఇక డాక్యుమెంట్స్ వచ్చేసి ఇవి ఇవ్వాలండి. విద్యార్థి ఐడి, విద్యార్థి పూర్తి పేరు, విద్యార్థి ఆధార్ కార్డ్ నెంబర్, విద్యార్థి స్కూల్ పేరు, స్కూల్ యూడైస్ కోడ్ నెంబర్. అంటే ప్రతి స్కూల్కి ఒక కోడ్ ఉంటుందండి. ఆ కోడ్ మీరు ఇక్కడ రాయాలి. నెక్స్ట్ తండ్రి పేరు, తల్లి పేరు, తల్లి ఆధార్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్, తల్లి బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్, అమ్మఒడి పథకం జమ కానందు గల కారణం, సంబంధిత అధికారిచే ధృవీకరణ పత్రం, తల్లి మొబైల్ నెంబర్. వాలంటీర్ సంతకం చేయించిన తర్వాత మీరు కూడా ఇక్కడ సంతకం చేసి ఈ అప్లికేషన్ తీసుకెళ్ళి మనం సచివాలయాల్లో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ఉంటారండి, వాళ్ళకి మనం ఈ అప్లికేషన్ ఇస్తే చాలండి, వాళ్ళు దరఖాస్తు చేసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 4వే న్యూస్ ఛానల్.